వైఎస్ వివేక హత్య కేసులో దస్తగిరి స్టేట్మెంట్ కీలకంగా మారింది. గతేడాది అతడు అప్రూవర్ గా మారిన తర్వాత నుండి పరిస్థితులు మారిపోయాయి. అయితే అప్రూవర్ గా మారిన తర్వాత తనను కొందరు బెదిరించడానికి ప్రయత్నించారంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చాడు డ్రైవర్ దస్తగిరి. టీవీ9 చేతికి చిక్కింది ఈ స్టేట్మెంట్. అప్రూవల్ స్టేట్మెంట్ తర్వాత తనను భరత్ రెడ్డి కలిసినట్టుగా సిబిఐకు రాసిచ్చాడు. మరోసారి ఫోన్లో తన ఇంటి వెనకుండే హెలిప్యాడ్ దగ్గరకు భరత్ రెడ్డి రమ్మన్నట్టుగా తెలిపాడు. అక్కడకు భరత్ రెడ్డితో పాటు వచ్చిన లాయర్ ఓబుల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి పంపించారంటూ రాసుకొచ్చాడు. తనకు 10.2 ఎకరాల భూమి ఇస్తామని, ఎంత డబ్బు కావాలో చెప్పాలంటూ అడిగారని స్టేట్మెంట్ ఇచ్చాడు దస్తగిరి. గత ఏడాది ఆగస్టు 25న సిబిఐ ముందుకు, అదే నెల 31న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు అప్రూవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు దస్తగిరి. అయితే సెప్టెంబర్ 30న తనను కలిసిన వారిపై సిబిఐకు ఫిర్యాదు చేశాడు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ లో మన టీవీ9కి ఏదైతే ఆ స్టేట్మెంట్ లభించిందో అందులో ఏముంది క్లియర్ గా? వైఎస్ వివేక హత్య కేసులో దస్తగిరి స్టేట్మెంటే కీలకంగా మారింది. ఇప్పుడు గత ఏడాది అతడు అప్రూవర్ గా మారిన తర్వాత నుండి పరిస్థితులన్నీ చకచకా మారిపోయాయి. అయితే అప్రూవర్ గా మారిన తర్వాత తనను కొందరు బెదిరించడానికి ప్రయత్నించారంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చాడు డ్రైవర్ దస్తగిరి. అది ఇప్పుడు టీవీ9 చేతికి చిక్కింది. ఆ స్టేట్మెంట్ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడో తనను బెదిరిస్తున్నారు అంటూ ఆ స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. అప్రూవల్ స్టేట్మెంట్ తర్వాత తనను భరత్ రెడ్డి కలిసినట్టుగా సిబిఐకు రాసిచ్చాడు. మరోసారి ఫోన్లో తన ఇంటి వెనకుండే హెలిప్యాడ్ దగ్గరకు భరత్ రెడ్డి రమ్మన్నట్టుగా తెలిపాడు. అక్కడకు భరత్ రెడ్డితో పాటు లాయర్ ఓబుల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి పంపించారంటూ రాసుకొచ్చాడు. తనకు 10.2 ఎకరాల భూమి ఇస్తామని, ఎంత డబ్బు కావాలో చెప్పాలంటూ అడిగారని ఈ స్టేట్మెంట్లో ఇచ్చాడు దస్తగిరి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్లో. సుధీర్, ఈ స్టేట్మెంట్ ఏదైతే మనం టీవీ9కి ఏదైతే లభించిందో దానిని చూస్తూ ఉన్నాము, ఏముంది ఆ స్టేట్మెంట్లో? దస్తగిరి క్లియర్గా ఏం మెన్షన్ చేశాడు? దస్తగిరి ఎప్పుడైతే కన్సెషన్ స్టేట్మెంట్ మీకు జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆ తర్వాత దీని మీద పులివెందులకు వచ్చినప్పుడు పులివెందులో కొంతమంది వ్యక్తులు అతను కలిశారు. అతను ఎవరెవరు కలిశారు, అతను ఏ విధంగా ప్రలోభ పెట్టారు అనే దాని మీద మరోసారి సిబిఐకి దస్తగిరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఎప్పుడైతే ఆగస్టు 31 మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడో తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్ నెల తర్వాత సిబిఐకి ఆ స్టేట్మెంట్ లో పేర్కొన్నాడు. ఎవరు భరత్ యాదవ్ తనను కలిశాడని, కలిసి నీతో మాట్లాడాలి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి మన ఇద్దరిని రమ్మంటున్నాడని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసి దస్తగిరి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గరికి రమ్మంటాం. ఆ హెలిప్యాడ్ దగ్గరకు భరత్ యాదవ్ తో పాటు దేవిరెడ్డి, శంకర్ రెడ్డి, లాయర్ ఎవరైతే ఉన్నారో ఓబుల్ రెడ్డి అతను కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఓబుల్ రెడ్డి దస్తగిరితో మాట్లాడింది ఏంటంటే, నీకు ఏం కావాలి, ఆ రోజు స్టేట్మెంట్ ఏమి ఇచ్చావు, దేవిరెడ్డి నిన్ను కనుక్కోమన్నాడు, 10 ఎకరాల భూమి ఇస్తాము, అంతేకాకుండా ఏమన్నా ఎప్పుడన్నా డబ్బులు అవసరమైతే కూడా చెప్పు, అవి కూడా మేము అరేంజ్ చేస్తామని చెప్పేసి చెప్పినట్టు దస్తగిరి తన స్టేట్మెంట్ లో ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా భరత్ యాదవ్ తన ఇంటి దగ్గరకు వచ్చి తనను లేని సమయంలో తన ఇంట్లో వాళ్ళను కూడా కలిసినట్టు దస్తగిరి తన స్టేట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ను కూడా రెండోసారి ఎప్పుడైతే మొన్న 3 రోజుల క్రితం పులివెందుల కోర్టులో మరోసారి 164 స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ లో కూడా పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. అయితే దీని ఆధారంగా భరత్ యాదవ్ ను అలాగే దేవిరెడ్డి, శంకర్ రెడ్డికి సంబంధించిన లాయర్ ఓబుల్ రెడ్డిని కూడా సిబిఐ విచారణకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది వెంటనే తీసుకెళ్తారా లేదంటే మెజిస్ట్రేట్ చెప్పిన తర్వాత తీసుకెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీళ్ళిద్దరి పేర్లు కూడా చేర్చినట్లయితే తెలుస్తా ఉంది. రైట్ సుధీర్. వైఎస్ వివేక హత్య కేసులో దస్తగిరి స్టేట్మెంట్ కీలకంగా మారింది. గతేడాది అతడు అప్రూవర్ గా మారిన తర్వాత నుండి పరిస్థితులు మారిపోయాయి. అయితే అప్రూవర్ గా మారిన తర్వాత తనను కొందరు బెదిరించడానికి ప్రయత్నించారంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చాడు డ్రైవర్ దస్తగిరి. దాన్ని మనం స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. అప్రూవర్ స్టేట్మెంట్ తర్వాత తనను భరత్ యాదవ్ కలిసినట్టుగా సిబిఐకు రాసిచ్చాడు. మరోసారి ఫోన్లో తన ఇంటి వెనుక ప్లేస్ కి భరత్ యాదవ్ రమ్మన్నట్టుగా తెలిపాడు. అక్కడ భరత్ యాదవ్ తో పాటు మరికొంతమంది కూడా వచ్చినట్టుగా ఈ స్టేట్మెంట్ లో రాశాడు. లాయర్ ఓబుల్ రెడ్డి, అలాగే భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి పంపించారంటూ రాసుకొచ్చాడు. తనకు 10.2 ఎకరాల భూమి ఇస్తామని, ఎంత డబ్బు కావాలో చెప్పాలంటూ అడిగారని ఈ స్టేట్మెంట్ లో చెప్పాడు దస్తగిరి. గత ఏడాది ఆగస్టు 25న సిబిఐ ముందుకు, అదే నెల 31న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు అప్రూవల్ స్టేట్మెంట్ ఇచ్చాడు దస్తగిరి. అయితే సెప్టెంబర్ 30న తనను కలిసిన వారిపై సిబిఐకు ఫిర్యాదు చేశాడు.